ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి మీ అందరి ముందుకు పంపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నన్ను 2021లో నేను ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఏ కార్యక్రమమైనా పార్టీ కార్యక్రమం బాదుడే కానీ లేకపోతే ప్రాజెక్టుల పైన యుద్ధబేరి కానీ యువగలం కానీ ఇదేం కర్మరా మన రాష్ట్రానికి కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో పనిచేసినాను. కానీ మనకు ఉమ్మడి ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఈ జమ్లవాడుగు సీటు మనం బీజేపీ కేటాయించడం జరిగింది మా చిన్నాన్నకు. కాబట్టి భూపేష్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడ నిరుత్సాహపడకూడదు అని చెప్పి ఎంపీగా అభ్యర్థిగా నన్ను పంపించడం జరిగింది. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఏమే కానీ అభద్రతా భావంతో ఉండకండి. ఖచ్చితంగా నేను మీ అందరికీ అన్ని వేళలా అండదండగా ఉంటానని మళ్ళా ఒకసారి చెప్తున్నాను మీ అందరికీ. ఈరోజు అట్లనే ఈరోజు అభివృద్ధి అంటే ఆది అంటే అభివృద్ధి. ఇది మీరందరూ తెలిసిన విషయమే. 2004 నుంచి 19 వరకు ఏ విధంగా అభివృద్ధి పనులు కానీ సిమెంట్ రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ సబ్స్టేషన్లు కానీ మా ట్రస్ట్ కింద కుటుంబిషన్లు కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ నేను చేసిన కుటుంబం నుంచి మళ్ళీ నేను కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం. ఈరోజు 35 ఏళ్ళగా ఒక్కటే కుటుంబం ఎంపీగా పోటీ చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది మన జిల్లాలో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మార్పు రావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి మార్పు వస్తే మనం కూడా మన వాయిస్ ని జమ్లూరు నియోజకవర్గం నుంచి మీ అందరి ఇంట్లో వాణిగా నేను ఢిల్లీలో పార్లమెంట్ లో నా వాయిస్ వినిపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అట్లనే అవినాష్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఈరోజు 2019లో మే 15వ తేదీన వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. ఆ రోజు గుండెపోటు అని చిత్రీకరించినారు. అదే సాక్షి పేపర్ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని మా నాయకుడిని మా చిన్నాయన పైన బీటెక్ రవి గారి పైన నిందా ఆరోపణలు చేసినారు. ఈ రోజు వైసీపీ వాళ్ళు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము మా చిన్నాయని చంపుకుంటే మీకేమి ఇబ్బంది అని. నేనేమంటున్నానంటే మీ చిన్నాయని మీరు చంపుకుంటే మాకేమి ఇబ్బంది లేదు, కానీ మా చిన్నాయన పైన మీరు ఆరోపణలు చేయడం మాత్రం తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కాంక్షించే వ్యక్తి. అట్లనే 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ కావాలని నినాదం తీసుకున్న వ్యక్తి మా చిన్నాయన గారు. కాబట్టి ఇట్లా చిల్లరి పనులు కానీ ఇట్లా మర్డర్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా లేదని మాకు తెలియజేస్తున్నాను. ఆదర్శంగా ఉండాలనేదే ప్రజా జీవితంలో మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఇట్లా ప్రతి విషయంలో చూస్తే ఈ రోజు ఎంపీ ఫెయిల్యూర్ అయిపోయినారు. 2014 నుంచి ఈ రోజు వరకు 10 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రత్యేకంగా కడప జిల్లాకు ఏమన్నా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొని వచ్చినారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఆయన అందుబాటులో ఉన్నాడని కూడా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే చెప్పుకుంటున్నారు. అటువంటి పక్షంలో పేద మధ్య తరగతి సామాన్య ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారని కూడా నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కడప జిల్లా 7 నియోజకవర్గాల అందరు అభ్యర్థులతో కలిసి పనిచేసి వాళ్ళతో పాటు నడిచి వాళ్ళ సమస్యలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కూడా నేను కడప జిల్లాలో వారానికి ఖచ్చితంగా 4-5 రోజులు కడప హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి మీ సమస్యలు తెలుసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈరోజు ఇంకొకరు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారు వస్తున్నారు. ఈరోజు షర్మిలమ్మ గారు సొంతం వైఎస్ కుటుంబం నుంచే వస్తున్నారు. వాళ్ళ అవినాష్ రెడ్డిని మీరు ముద్దాయిగా ఉన్నారు, మీరు ఏ విధంగా పోటీ చేస్తారు, ఏ విధంగా చట్టసభలకు వెళ్తారని కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మీరిద్దరు ఒకటే కుటుంబానికి వస్తున్నారు. షర్మిలమ్మ గారు, మీరు ఏ విధంగా మీరు రాజకీయాల్లోకి వచ్చినారు? మీరు ఆస్తి పంపకాల్లో మీకు ఇబ్బంది ఉండి ఈరోజు వైఎస్ఆర్టీపీ అని ఒక పార్టీ పెట్టి అక్కడ చేతులు ఎత్తేసి మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నారు. మీరు కూడా 2018లో ఏ విధంగా మీరు కేసీఆర్కి సపోర్ట్ చేసినారు, 2019లో మీరు ఏ విధంగా మీ జగన్మోహన్ రెడ్డి మీ అన్నగారికి సపోర్ట్ చేసినారు. కాబట్టి మీరేమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన రోజు మీరేమి అమాయకులు కాదు, లేదా చిన్న వయసు కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఆ రోజు మా అన్న ముఖ్యమంత్రి కావాలా, మళ్ళా నేను
తెలంగాణకు పోయి మా ఆస్తి పంపకాలు మాకు డివైడ్ ఏమి మాకు సరిగ్గా పంచలేదని వైఎస్ఆర్టీపీ పెట్టాలా, అది చేతులు ఎత్తేసి మళ్ళా ఇదికి రావాలా? ఇటువంటి అన్ని మీరు ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులు అందరూ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి. పొరపాటున కూడా వాళ్ళని నమ్మకండి. మన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులు అందరినీ మనం అందరం గెలిపించుకొని మీరందరూ సైనికుల్లాగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్లనే ఈరోజు పెద్దలందరూ ప్రతి విషయం చెప్తా వచ్చినారు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏ విధంగా అతను 2019లో గాల్లో ఎమ్మెల్యే అయ్యి 52,000 మెజార్టీ వచ్చినాయి. కానీ ఈరోజు అతను చేసే పనులు ఎట్లున్నాయంటే చాలా నీచంగా, జమ్నూరు నియోజకవర్గ ప్రజలు కూడా తలదించుకునే విధంగా ఉన్నాయి. అతని భాష కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన కూడా ఒక్క సంక్షేమ సుధీర్ రెడ్డి ఈ పని చేసినాడు, జమ్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామనేది ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రతి దాంతో కమిషనే, నీళ్లలో కమిషనే. స్థానిక 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే సుధీర్ రెడ్డి గారు. చికెన్ లో కమిషన్, తాగునీళ్ళలో కమిషన్, లెటర్ ప్యాడ్లలో కమిషన్. ఈ రోజు ఇసుక విషయంలోకి వస్తే దాదాపు మన నియోజకవర్గంలో చాలా మందికి ట్రాక్టర్లు ఉంటాయి. వాళ్ళందరూ ట్రాక్టర్లలో పక్క ఎక్కడికైతే ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని 10 రూపాయలు సంపాదించుకునే విధంగా ఉండింది. కానీ ఈరోజు సుధీర్ రెడ్డి గారు అది కూడా వాళ్ళ సొంత టిప్పర్లే పెట్టుకున్నాడు. అది కూడా ఒక టిప్పర్కి కనీసం 6-7 ట్రాక్టర్లు సమాధానం చెప్తాయి. ఇప్పుడు ట్రాక్టర్లన్నీ ఇంటికానే పెట్టుకొని వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ట్రాక్టర్ ఓనర్లది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు గుడిలో లింగం ఎత్తే రకము. మీరందరూ ఆలోచన చేసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను, ఆదినారాయణ రెడ్డి గారిని, మా చిన్నాయనను అత్యధిక ఓట్లేసి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ